ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన 3 దినాలుగా మందిరంలో పగలు సాయంత్రం దానికి ప్రభు సహాయం చేశారు. ఈ రాత్రి కూడా మనం వాక్యము ధ్యానించిన తర్వాత కొద్దిసేపు ప్రార్థనలు గడుపుదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 దినాలు మనం నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. కొనసాగింపుగా మనం ఇంకా కొన్ని మాటలు వాక్యంలో నుండి నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. గడిచిన రాత్రి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 9వ వరకు ధ్యానించాం. ఆ తర్వాత నుండి కొన్ని మాటలు ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చిందని విని బహుగా దుఃఖపడిరి. గమనించండి, ఇశ్రాయేలు దేశం యెరూషలేములో ఉన్న దేవుని మందిరం పాడైపోయిన సంగతి నెహెమ్యా విని, అప్పటికే ఇశ్రాయేలు దేశం నుండి బానిసగా చెరగొనిపోబడిన ఇతను నమ్మకస్తుడిగా రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు. ప్రార్థించుకుని రాజుగారికి మనవి చేసినప్పుడు దేవుడు అతడు అడిగినంత రాజు ఇచ్చేటట్లుగా మంచి మనసును కలుగజేసి తిరిగి దేవాలయాన్ని లేకపోతే దేవాలయపు గోడలను కట్టుట కొరకు నెహెమ్యా తిరిగి తన దేశానికి బయలుదేరి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా నెహెమ్యా తిరిగి ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. తిరిగి ఇశ్రాయేలు దేశం కట్టబడుతుంది, తిరిగి ఇశ్రాయేలు దేశానికి క్షేమం కలగబోతుంది అని విని ఇద్దరు మనుషులంట బహుగా దుఃఖపడుతున్నారంట. ఎంత బాధ చూడండి వాళ్ళకి. కొద్దిమందికి ఇలాంటి బ్యాచ్ ఉంటారు. ఎవరికైనా కొంచెం మళ్ళా కట్టుకుంటుంటే, పూనుకుంటుంటే, తిరిగి సమకూర్చబడుతుంటే కొంచెం మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు కాదు అనిపిస్తుంటే చాలు వీళ్ళకి కళ్ళేం దుఃఖం వచ్చేస్తుంది. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనిస్తే మొదటి అధ్యాయంలో నెహెమ్యా బహుగా దుఃఖపడ్డాడు. ఆయన కూడా ఒక సమాచారం విన్నాడు, ఆయనకి దుఃఖం వచ్చింది. ఇక్కడ వీళ్ళు విన్నారు, వీళ్ళకి దుఃఖం వచ్చింది. 2 దుఃఖాలు ఒకటేనా? చెప్పండి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏడ్చే వాళ్ళందరూ భక్తులు అనుకుంటాం మనం. ఏడుపుల్లో కూడా రకరకాల ఏడుపులు ఉంటాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు దేవుని పని జరుగుతుందని ఏడుస్తున్నారు. దేవుని రాజ్యంలో తిరిగి క్షేమాన్ని దేవుడు ఇస్తున్నాడని, దాని కొరకు ఒక మనిషి వచ్చి పూనుకున్నాడని వినబడిందంట. అంతే. ఇక ఏం చేస్తున్నాడు? హరిని దుఃఖం జరగకుండా. ఎందుకండి అంత దుఃఖం? ఇది దేవుడు మెచ్చుకునేటువంటి దుఃఖం కాదు, దేవునికి ఆమోదయోగ్యమైన దుఃఖం కాదు. ఇది దేవుని పనిని పాడు చేసే శత్రువుల యొక్క దుఃఖం. యేసు రక్తమే జయం. విని బహుగా దుఃఖపడరంట. వీళ్ళ పేర్లు చూడండి: సన్బల్లటు, టోబియా, ఇంకొక ఆయన కలుస్తాడు తర్వాత. వీళ్ళ ముగ్గురు ఏదో కారణంతో నెహెమ్యా
చేయాలనుకున్న పనంతా చెడగొట్టాలని వాళ్ళ ఉద్దేశం. ఏదో ఒకటి చేసి అర్థమవుతుంది మీకు? సన్బల్లటు టోబియా వీళ్ళిద్దరికీ దుఃఖం వచ్చేస్తుంది పాపం. ఒకరిని చూసి ఒకరు ఏడ్చుకుంటున్నారు. ఎంత ఘోరం జరిగిపోతుందిరా నాయన. ఏం ఘోరం జరుగుతుంది చెప్పండి కదా. కొద్దిమందికి ఇట్లా ఏడుస్తారు కదా, ఏంటి ఇటుకలు తోలేసాడా, మైరన్ కూడా వచ్చేసిందా, ఎవరన్నా వాళ్ళు ఇటుకలు తోలుకుంటుంటే నీకెందుకంటే అంత దుఃఖం? యేసు రక్తమే జయం. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు ఎవరిని చూచి వ్యసన పడకూడదు. దేవుని పిల్లలు ఎవరిని చూచి, మరి ముఖ్యంగా వర్ధిల్లేవాడిని చూచి, క్షేమం అనుభవిస్తున్న వాడిని చూసి దుఃఖపడకూడదు. బైబిల్లో చెప్తుంది, ఇంకా గట్టిగా మాట్లాడితే ఆడికి నచ్చినట్టుగా బ్రతుకుతూ వర్ధిల్లేవాడు ఉంటాడు. లెక్క లేకుండా బ్రతుకుతాడు, కానీ రోజుకో డాబా కొంటాడు, లేకపోతే సంవత్సరానికి ఎకరం పొలం కొంటా ఉంటాడు. ఆడిని చూసి మనం బుర్ర జడగొట్టుకోవసరలా. యేసు రక్తమే. 37వ కీర్తన చదవండి మీరు, 6వ వచనం అనుకుంటే, తన మార్గమున వర్ధిల్లు వానిని చూచి వ్యసన పడకము అంటాడు. 37వ కీర్తన 7వ వచనం కనిపెట్టుకో. తన మార్గమున వర్ధిల్లు వానిని చూచి. ఎక్కడ వర్ధిల్లుతున్నాడు వీడు? దైవ మార్గంలో కాదు, ఆడి మార్గంలో, ఆడికి నచ్చిన మార్గంలో నడుస్తున్నాడు. యేసు రక్తమే జయం. వాడికి నచ్చిన మార్గంలో నడుస్తూ ఏమవుతున్నాడు? వర్ధిల్లుతున్నాడు. అలాంటి వాడిని చూసి వ్యసన పడకము. అసలు వ్యసన పడటం అనేది ఉంది చూసారా, అది కేవలం కీడుకే కారణం అంటాడు 8వ వచనంలో. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలు ఎన్నడూ ఇతరులను చూచి దుఃఖపడకూడదు, మరి ముఖ్యంగా బాగుపడే వాళ్ళని చూచి. అర్థమవుతుందా? అసూయ అనే పదానికి జబ్బు కళ్ళు అని అర్థం రాసింది బైబిల్లో. జబ్బు కళ్ళు అంటాయి, ఓర్వలేని కళ్ళు. వాళ్ళు చూశారంటే కష్టం. ఎంత దుఃఖం వచ్చేస్తుందో వీళ్ళిద్దరికే. ఎందుకంట, ఒక ఆయన వచ్చాడంట, ఎక్కడ వార్తలు అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారుగా. నెహెమ్యా వచ్చిన సంగతి మొత్తానికి ఈ దేవుని మందిరానికి శత్రువులుగా ఉన్న వీరికి తెలిసిందట. వీరికి తెలిసి విని బహుగా యేసు రక్తమే జయం. అంటే దేవుని మందిరం కట్టబడటం వీరికి ఇష్టం లేదు, గోడలు తిరిగి కట్టబడటం ఇష్టం లేదు, ప్రాకారాలు తిరిగి కట్టబడటం, గుమ్మాలు నిలబెట్టబడటం అసలు ఏం ఒప్పుకోట్లా. వస్తా దూలాలు పట్టుకొచ్చాడంట, వస్తా రానులు పట్టుకొచ్చాడంట, వస్తా ఆర్డర్లన్నీ, రాజుగారి ఆర్డర్లన్నీ తెచ్చాడంట. ఇక మొదలు పెట్టేస్తాడంట పని. ఇక ఆపటం ఎవరి వల్ల? ఇవన్నీ వింటంటే ఇక ఎక్కలేని దుఃఖం పొంగుకొచ్చేస్తుంది పాపం. మళ్ళీ యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మరలా ఈ మాట చెప్తున్నా, దేవుని పిల్లలు ఎదుటివారి క్షేమాన్ని చూచి ఏడవకూడదు. అలాంటి స్వభావం మీలో ఉందంటే మీరు దేవుని పిల్లలు కాదు. తిరిగి మారు మనసు పొందితే మంచిది. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది? వీళ్ళు దేవుని పిల్లలు కాదులేండి. సన్బల్లటు టోబియా వీళ్ళేమో దేవుని పిల్లలు కాదు, దేవుని భయం కలిగిన వ్యక్తులేం కాదు, దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు కూడా కాదు. కాకపోతే దేవుని మందిరాన్ని, దేవుని పనిని వ్యతిరేకించే వాళ్ళు వీళ్ళు. దేవుని పనికి శత్రువులుగా నడుచుకున్నారు వీళ్ళు.
ఈ దేవునిని శత్రువుగా చూసేవాళ్ళు దేవుని పని చేసే వాళ్ళని ఎలా చూస్తాడు? దేవునిని శత్రువుగా చూసేవాడు దేవుని పని చేసే వాళ్ళని ఎలా చూస్తాడు? చెప్పండి, అర్థం లేదు మీకు? దేవునిని శత్రువుగా చూసేవాడు దేవుని పని చేసేవాడిని ఎలా చూస్తాడు? అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ వచ్చారు. అడుగడుగున ఎన్నెన్నో మాటలు అంటూ వచ్చారు నెహెమ్యాని. వీరి దుఃఖం పని జరుగుతుందని, వీరి దుఃఖం మరలా పని మొదలు పెట్టారని. మంచి దుఃఖం అంటారు ఇది, అర్థమవుతుందా? అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు 2 రకాల ఏడుపులు చెప్తాడు. రెండవ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 2 దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ, చూడాలి మీరందరూ. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. మీలో కొద్దిమంది బైబిల్ తీయటం రావట్లా, చదువుకున్న పిల్లలు కూడా. అంటే అర్థం ఏంటంటే మీరు ఇంటి దగ్గర బైబిల్ తీయట్లా. ఇంటి దగ్గర బైబిల్ తీస్తే టక్క 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 వస్తుంది బైబిల్ మనతో పాటు. ఏ పేజీ కావాలంటే ఆ పేజీ. జాగ్రత్తగా నలిగిపోకుండా, చెక్కు చెదరకుండా వాడుతున్నారు కొద్దిమంది బైబిల్ని 20 ఏళ్ళ నుంచి. అసలేమి నలగరు. ఈ నలగ నీరు ఎందుకని అసలు ఇప్పుడు చదివితేగా. జాగ్రత్తగా అట్లా పెట్టి మళ్ళీ పట్టుకొస్తారనమాట. ఏముంటుంది చూడండి 7:10. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును. అది దైవచిత్తానుసారమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖము. చెప్పండి, కొంచెం చెప్పండమ్మా. రకరకాలుగా ఏడ్చేవాళ్ళు ఉండరు మందిరానికి వచ్చి. అన్ని ఏడుపులు దైవ చిత్తానుసారమైనవి కాకపోవచ్చు కదా, రకరకాలుగా ఏడ్చేవాళ్ళు ఉంటారు. లోక సంబంధమైన దుఃఖం నీకేమి ఉపయోగం తీసుకురాదు, నీకేమి లాభం లేదు, నీకేమి ఆశీర్వాదం కాదు. అది అంత మాత్రమే కాదు, అది నీకు మరణాన్ని కలుగజేస్తుంది. అంటే కేవలం ఈ మరణం కాదు, నిత్య మరణం, రెండవ మరణం. మనం కేవలం భౌతికమైన వాటి కొరకు ఏడవకూడదు. భలే భలే చక్కగా రాశాడండి యేసు ప్రభు ఆ ఉపమానం చెప్తూ, లేకపోతే ఆ వృత్తాంతం చెప్తూ, ధనవంతుడు లాజర్ స్టోరీలో. ధనవంతుడు బ్రతుకుతున్నాడు, దరిద్రుడు బ్రతుకుతున్నాడు. దరిద్రుడు కుమిలి ఏడ్చినట్టుగా ఏమి లేదు, కానీ తన మార్గంలో దేవుడంటే భయభక్తులు కలిగి తన స్థితిని బట్టి దేవుని నిందించకుండా. నాకు మొన్న ఎప్పుడు అనిపించింది, సహజంగా పేదవాడు ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేస్తాడు కదా. ఆకలికి తట్టుకోలేక, కావాలని కాదు, ఏదో గొప్పోడైపోవాలని కాదు. కానీ అతడు దరిద్రుడిగా ఉన్నాడు, కానీ బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు తింటలా. చూసారా, ఎవరు లేనప్పుడు గబుక్కున్న బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు తీసుకుని తినేట్లా. కానీ ఏం తింటున్నాడంట, బల్ల కింద పడే. అంటే అర్థం ఏంటో తెలుసా, ఊడ్చేసి డస్ట్బిన్లో పడేసినాయి. మనం కూడా అంతే కదా, ఒక్కోసారి మెతుకులు ఏం చేస్తే కింద ఒలిగిపోతాయి పిల్లలకి. డబ్బులు ఉన్నవాడు ఇంకా లెక్కలేనట్టుగా తింటాడుగా, సగం ఒలగోసి, సగం కింద వేసి, సగం వదిలేసి. ఎంత వదిలేస్తే అంత గొప్పోడు కింద లెక్క. ప్లేట్లో అన్నాం కదా. వాటిని తింటున్నాడంట. చూసారా,
లోక సంబంధమైన దుఃఖం ఈ దరిద్రుడైన లాజరుకు లేదు కాబట్టే నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు ఇక ధనవంతుడికి ఉందంటే ఏ దుఃఖం లేదు ఆయనకి. ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడంట. అబ్బో ఎంత సుఖమో! యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది అట్లా సుఖపడతారు, సుఖపడటానికి అలవాటు పడిపోతారు. సరే, ఇక్కడికి వస్తే నెహెమ్యా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఇక పని మొదలు పెడతాడన్న వార్త విని వీళ్ళిద్దరూ దుఃఖపడుతున్నారంట. చదవండి 11వ వచనం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేను నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. బా, చూసారా? నెహెమ్యా చాలా చాలా ముందు చూపు కలిగిన వ్యక్తి. గుడ్డిగా ఏదో చేసుకుపోయే వ్యక్తి కాదు ఇతను. అర్థమవుతుందా మీకు? రాజుగారి దగ్గరికి వెళ్ళి చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళే ముందు దేవునితో మాట్లాడి దేవుని సహాయాన్ని కోరుకుని, ఇంకా మాట్లాడాలంటే రాజుగారితో మాట్లాడుతూ కూడా మనసులో దేవునికి ప్రార్థన చేసి. ఎప్పుడైనా చేశారు ఈ అనుభవం మీకు? మాట్లాడుతూ కూడా మనసులో ప్రార్థన చేసుకోవటం. ఇతరులతో మాట్లాడుతూనే ఉంటారు, లోపల మనసులో ఇతడేమీ ప్రవక్త కాదు, యాజకుడు కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఏ స్థానంలోనూ ఇతడు లేడు. ఇతడు ఒక సామాన్యమైన ఉద్యోగి, కానీ దేవుని పని కొరకు యావ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని పనిని ఏ విధంగానైనా తిరిగి పునరుద్ధరించాలి. అప్పటికే 2 స్టెప్పులుగా చెదిరిపోయిన యూదులు వెళ్ళారు. ఆల్రెడీ అక్కడ యూదులు ఉన్నారు, ఆల్రెడీ అక్కడ ఇశ్రాయేలీలు బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళెవ్వరూ ఏమి పని పూనుకోవట్లా, అట్లాగే ఉన్నారు. వాళ్ళు వెళ్ళి హాయిగా వాళ్ళ పనాలు చేసుకున్నారు. లేకపోతే వాళ్ళ దగ్గర సామర్థ్యం లేదేమో, వాళ్ళకి ఆలోచన లేదేమో, మౌనంగా ఉండిపోయారు వాళ్ళు. ఇప్పుడు 3వ టర్మ్లో ఈయన తీసుకెళ్తున్నాడు. కొద్దిమందిని తీసుకెళ్ళాడు. కొద్దిమందిని యూదుల్ని, చెరపట్టబడిన యూదులను, చెదిరిపోయిన యూదులను తనతో పాటు తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి 3 రోజులు అక్కడే ఉండి రాత్రిపూట లేస్తున్నాడంట. రాత్రిపూట ఎందుకు లేస్తాడు? చదవండి అక్కడ మీరు జాగ్రత్తగా. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను. బా, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు. దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవ్వరితోనైనాను. జర్నీ వింటున్నావా? సహజంగా కొద్దిమందికి చెప్పుకోకపోతే తట్టుకోలేరు. కడుపు కష్టం. యేసు రక్తమే. కొద్దిమంది ఒంటరిగా చెప్తారు, కొద్దిమంది నిలబడి సాక్ష్యం చెప్తారు. ప్రభునామ స్తోత్రం. పోయిన రాత్రి నాకు కల వచ్చింది. కథలుగా చెప్తారు ఇక కళని. ఈ మాట చూడండి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను. ఎందుకని అంటారు? పని జరగటం ముఖ్యం. ఎంతమందితో చెప్పాం, ఎంత హడావుడి జరిగింది అనేది కాదు ముఖ్యం. కొన్నిసార్లు ఎక్కువ మందితో చెప్పడం ప్రమాదం. కొన్ని విషయాలు బైబిల్ అంటుంది అసలు నీ భార్యతో కూడా చెప్పొద్దు అంటుంది. అర్థమవుతుంది మీకు? మీకా గ్రంథం. మీకు డౌట్ రావచ్చు, మా ఆయనకి ఇట్లా నేర్పుతున్నారా మీరని. మీకా గ్రంథం చూడండి.
767 పేజీ, 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కంట్రోల్. అయ్యగారు పాపం సంసోన్ అయ్యగారు అక్కడే దెబ్బ కొట్టింది. కొన్ని విషయాలు చెప్పుకోవడం తప్పు కాదు. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఎరిగి ఉండటమే వివేచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయబోయే పని పాడు చేయడానికి శత్రువులు ఉన్నారు. ఒకవేళ అతడు ఎలా చేస్తాడు, దేవుడు అతనికి ఎలా చూపించాడు, దేవుని ఆలోచన ఏంటి, దీన్ని కనుక చెప్పామనుకోండి ఏం జరుగుతుంది? అదే మన వాళ్ళు పాపం ఉండబట్టుకోలేక సంఘంతో చెప్తారు, దయచేసి ఎవరికి చెప్పమాకండి, అసలు మా ఆయనకి అసలు తెలియనివ్వమాకండి. అంతే వెళ్ళి అడుగుతారు, ఏంటయ్యా దారిలో కనబడతాడు అయ్యగారు, ఎవరు అలా ఆయన. పాపం ఈవిడ అన్నందుకన్నా చెప్తారు అలా అడిగి. చెప్పాలని కాదు, అడగాలని తట్టుకోలేక ఏంటో జరిగిపోయిందని. యేసు రక్తమే జయం. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఎవరితో? తనతో ఉన్న ప్రజలతో సైతం. అర్థమవుతుందా? తనతో కూడా తీసుకొచ్చాడే కొద్దిమంది యూదులను, వారికి సైతం చెప్పట్లేదంట. నమ్మట్లేదా? అంతే. నమ్మటం నమ్మకపోవడం పక్కన పెట్టండి, పని పాడవకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? కొద్దిమంది అన్నీ చెప్పేసుకుంటారు, తట్టుకోలేరు పాపం. అది ఒక రకమైన అనుభవం. కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాక అర్థమవుతుంది చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా అనే సంగతే. యేసు రక్తమే జయం. ఎంత బాగుందో కదా. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పెట్టిన ఆలోచన ఎవరితో చెప్పలేదు, నేను ఎక్కియున్న పశువు తప్ప. అంతేగా. అప్పుడు ప్రయాణ సాధనాలు ఏంటి? పశువులే. ఇంకా మాట్లాడితే గాడిద ఎక్కిళ్ళాడేమో, గుర్రం ఎక్కిళ్ళాడేమో, అంతే. అంతకుమించి ఏమున్నాయి? బుల్లెట్ బండి వేసుకెళ్ళటాక ఉందా? ఎంతో జాగ్రత్తగా జ్ఞానంతో పనిని జరిగిస్తున్న నెహెమ్యా మనకి ఇక్కడ కనబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది, సంగతి మరుగు చేయుట రాజుకు ఘనత అంటాడు. సంగతిని మరుగు చేయుట రాజుకు ఘనత. యజమానుడు వీలైనంత వరకు అవసరమైన విషయాలు మాత్రమే చెప్పాలి. అన్నీ చెప్పుకుపోతే ఘనతే ఉండదు, నిన్ను తేలిగ్గా చూస్తారు అంతే. మనుషులు తేలిగ్గా చూడటం, తేలిగ్గా చూడకపోవడం అక్కడ పెట్టి కొన్నిసార్లు వ్యవహారం చెడే ప్రమాదం ఉంటుంది. యేసు రక్తమే జయం. చూసారు ఎంత జ్ఞానంగా ఉన్నాడు నెహెమ్యా? ఏమీ చెప్పట్లేదంట. ఎందుకని? ఒకవేళ చేసేది శత్రువుకు తెలిస్తే పని ఎక్కడైనా పాడైపోతుంది, పని ఎక్కడైనా ఆగిపోతుందేమో, పనికి ఏదైనా ఆటంకం కలుగుతుందేమో. ఏం చేయడానికి వచ్చాడు చెప్పండి? యెరూషలేము గోడలను తిరిగి కట్టడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పని జరగటం ముఖ్యం. ఎవరికి తెలిసింది, ఎంతమందికి తెలిసింది, ఇవన్నీ కాదు ముఖ్యం. ఆ పని జరగాలి.
అందుకోసం ప్రయాసపడుతున్నాడు. ఎవరికైనా సంగతిని మరుగు చేయడం అంత తేలికైన విషయం కాదు, కొంచెం కష్టంగానే ఉంటుంది దాచుకోవటం అంటే. అయినా దాస్తున్నాడు. ఇంకా అద్భుతం ఏంటో తెలుసా, ఎక్కడ పని చేయాలో ఆ పని చేయవలసిన స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. చూడండి 12వ వచనం, 13వ వచనం. రాత్రి కాలమందు. ఎందుకు రాత్రి? పగలైతే వెళ్ళిపోద్ది కదా న్యూస్, శత్రువు దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇదిగో వచ్చేసాడంట, మందిరం గుమ్మాలు చూస్తున్నాడంట, గోడలు చూస్తున్నాడంట, ఇక పని మొదలెట్టేస్తాడంట. కొద్దిమంది రాయబారులు ఉంటారు, ఊరికే వార్తలు మోసుకెళ్ళిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని పని విషయంలో పాడు చేయడానికి వార్తలు మోసుకెళ్లారంటే మీకు ఉందే జాతర. పిల్ల తరాలకు శాపం మోసుకోవటమే, అంతమించి ఏమీ లేదు. రాత్రిపూట బయలుదేరాడంట, లోయ ద్వారం గుండా భుజంగపు బావి ఎదుటకని. ఈ గుమ్మాలు ఉన్నాయి కదా, అందుకనే పరలోక పట్టణానికి కూడా ఎన్ని గుమ్మాలు ఉన్నాయి అమ్మా? చెప్పండి అమ్మా. 12 గుమ్మాలు ఉన్నాయి. అట్లాగే యెరూషలేము దేవాలయానికి కూడా గుమ్మాలు ఉన్నాయి, వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటకిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చాడు. మొత్తం అంతా ఒక్కసారి చూసొచ్చాడు. అన్ని గుమ్మాలు, అన్ని గోడలు మొత్తం అంతా పరిశీలించొచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దాన్ని ఏమంటారంటే ఎంత ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు చూడండి అసలు. ఊరికే గుడ్డెద్దు జైల్లో పడ్డాడు, పైన చేయట్లే నెహెమ్యా. చాలా జ్ఞానంగా రాత్రిపూట వెళ్ళాడంటే మరి అక్కడ ఏం పట్టుకెళ్ళాడో వెళ్తా వెలుతురు రావడం కోసం. మరి అన్నీ చూడాలంటే మరి వెలుతురు ఉండాలిగా. పాడైపోయిన గోడలు ఎట్లా కనబడతాయి చీకట్లో? కాలిపోతున్న గుమ్మాలు ఎట్లా కనబడతాయి? సిట్ ప్రాపర్లీ. కష్టం. ఎంత ప్లాన్ చేసుకెళ్ళాడో ఎవరికి తెలియకుండా వెళ్ళాడంట. వెళ్ళిన సంగతి కూడా మళ్ళీ ఎవరికి చెప్పట్లేదంట. చూడండి, నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు, యూదులకే గాని. ఒరే, చదివేదాన్ని చూడొచ్చు కదరా బైబిల్లో. నువ్వు చదవరా, నువ్వు చదువు. ఏం చదువుతుంది అక్క? చదువు. అంతసేపా? ఎట్టా వసతి చదువు. ఆ చదివేదాని ఇంకా అక్కడ ఏలు పెట్టి ఒక్కొక్క పదం చదువుతున్నది వింటా ఉంటే, చదువుతూ ఉంటే, నోడుతూ అంటా ఉంటే చదువు వస్తుంది, వాక్యం తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది. చదువు. ఏంటిది? చదువు గట్టిగా. చెప్పి ఉండలేదు. చూసారా, నెహెమ్యా ఎవరికి ఏం చెప్పలేదంట. మరలా చెప్తున్నా, వాళ్ళని నమ్మట్లేదా? వాళ్ళని నమ్మక చెప్పట్లేదా? నమ్మక కాదు, పని జరగటం ముఖ్యం. రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొచ్చాడు. పని ప్రొలాంగ్ అయితే ఆయన చెప్పిన రోజులకు తగ్గట్టుగా మళ్ళీ వెళ్ళిపోవాలి కదా రిటర్న్ ఉద్యోగంలోకి. ఎన్ని దినాలు పడద్ది అంటే అడిగాడుగా, చెప్పాడుగా. కాబట్టి మరలా ఆ టైంలో వెళ్ళిపోవాలి. ఊరికి అందరికీ చెప్పుకుంటూ కూర్చుంటే పని ఎక్కడ ఆగిపోద్దో, పనికి ఎలాంటి ఆటంకాలు వస్తాయో. నేను ముందే చెప్పాను, నెహెమ్యా ముందు చూపు కలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతమందికి తెలిసింది అనేది ముఖ్యమా, పని జరగడం ముఖ్యమా? ఇది కొంచెం కష్టమైన విషయం. యాజకులకు చెప్పకపోతే, యూదులకు చెప్పకపోతే, యజమానులకు చెప్పకపోతే, అధికారులకు చెప్పకపోతే, తనతో పాటు పనిచేసే ఇతరులకు చెప్పకపోతే ఎలా ఉంటుందంటారు? వాళ్ళకి ఎలా ఉంటుంది? రకరకాల ఆలోచనలు వస్తాయి. వచ్చిన పర్లా, కానీ ఒకటే ముఖ్యం, పని జరగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు అని రాయబడింది వాక్యంలో. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. కొద్దిమంది మాట్లాడేస్తారు, ఉన్నే లేని చెప్పేస్తారు. హిజ్కియా రాజు అంట లోపలికి తీసుకెళ్ళి మరీ చూపించంట అంతా. అంతే, అక్కడతోనే అతని జీవితం నష్టపోయింది. ఏది అంతవరకో, యేసు రక్తమే జయం. మనుషులు నమ్మదగిన వారేనా అంటే నమ్మదగిన వారే, కానీ అన్ని సమయాల్లో ఒకే రకంగా ఉంటారని మాత్రం మనం చెప్పలేం. అన్ని సమయాల్లో దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం. అన్ని పరిస్థితుల్లో దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు పని జరగడం కోసం ఎవ్వరికి ఏమి, ఇదిగో రాత్రి మీకు తెలియకుండా వెళ్ళొచ్చా నేను, ఇదిగో ఇట్లా ఉంది పని, ఇంత చేస్తే పని అవుతుంది, ఇట్లా చేస్తే అవుతుంది అని కూర్చుని బాతాకాని ఇట్లేదంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎంత ఎంత దార్శనికత, వ్యవహార దక్షత నెహెమ్యా కలిగి ఉన్నాడో. చదవండి 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇది నెహెమ్యా గ్రంథానికి మూలవాక్యం. మరలా కట్టుదము రండి. అది దేవుని స్తోత్రం. వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మనం కట్టడానికి పూనుకోవాలి, మనం కట్టే పనిలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. 18వ వచనం చూడండి. ఇదియుగాక చూసారా, ఎందాకడన్ని చెప్పలేదు. ఇయ్యేమో ఏమి చెబుతున్నాడు? దేవుడు అతనికి ఎలా తోడై ఉన్నాడో, రాజు ద్వారా దేవుడు అతనికి ఎలా సహాయం చేయించాడో ఆ విషయాలన్నీ చెబుతున్నాడు. మరేం చెప్పట్లేదు? దేవుడు అతని మనసులో ఏం పెట్టాడో, అతడు వెళ్ళి రాత్రిపూట ఏం చూసొచ్చాడో ఇవేమి చెప్పట్లా. దేవుని స్తోత్రం. నేను ఇందాకడే చెప్పాను, మీరు ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో తెలుసుకోవటమే వివేచన. కొద్దిమందికి ఏమీ లేదు, ఏమీ లేదు. ఆలోచన చేయండి. ఈ మాటలు చెప్పడాన్ని బట్టి వాళ్ళకి ఏమొస్తుంది? ఇదిగో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే రాజుగారు సహాయం చేసేటట్లుగా దేవుడు నాకు చేశాడు అని చెప్తున్నప్పుడు ఏమొస్తుంది? వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. రైట్, నెహెమ్యాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది, మనం కూడా ఈ పనిలో పూనుకుంటే మనకు మంచిది, దేవుని పని చేసిన వాళ్ళు అవుతాం అనే ఒక ధైర్యం, నమ్మిక, విశ్వాసం పడద్దు కదా వాళ్ళ హృదయంలో. స్తోత్రం. సాక్ష్యం అంటే ఏంటి అసలు? చెప్పండి, సాక్ష్యం అంటే ఏంటి? కొద్దిమంది ఏదేదో చెప్తారు. నాకు చాలాసార్లు అర్థం కాని విషయం ఏంటి అసలు, వాళ్ళకన్నా అర్థమైందా సాక్ష్యం? వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళకన్నా అర్థమైందా అనిపిస్తుంది నాకు.
మరి ఏం చెప్తారో మీరు ఊరకే వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి. మీరు సాక్ష్యం చెప్పాడు పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒక 10 సార్లు వినండి మీరు చెప్పిన సాక్ష్యం. మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? కొన్నిసార్లు అర్థం కాదు, ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు. మనము ఎంతో జాగ్రత్తగా జ్ఞానంగా ఉంటే కానీ దేవుని పని జరగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు శిష్యులను లోకంలోనికి పంపేటప్పుడు అన్నాడు, మీరు పావురం వలె నిష్కపటం కలిగి పాముల వలె వివేకం కలిగి ఉండాలన్నాడు. వేసే అవకాశం ఉంటే ఏటా చూస్తుంది పాము. ఏంటిది అది? ఒకవేళ లేదనుకోండి అసలు మనకు కనబడకుండా జారుకుంటుంది అది. పాముల్లో చాలా నేర్చుకోవచ్చు మనం, ఎంత వివేకంగా ఉంటుందో. అందుకే చెప్పాడు పాములు లేకుండా ఉండమని చెప్పలా, పాముల్లో ఉన్న ఆ వివేకం మీరు సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియాలి మనకే. కొద్దిమందికి ఎప్పుడు నెగ్గాలనే రక్తమే. అందుకని కుటుంబాలు కుక్కలు చింపిన ఇస్తరాకు అయిపోయేది. ఏం తగ్గరేకి ఎప్పుడు తగ్గకపోతే ఎట్లా? నెహెమ్యా చూడండి, ఎంతో జ్ఞానంగా జాగ్రత్తగా మెలకువగా సమయస్ఫూర్తితో ప్రవర్తిస్తున్నాడు. పై విషయాలంటే ఎవరికి చెప్పలేదు అంటున్నాడు. ఇక్కడేమో దేవుడు అతడికి ఎలా ఉన్నాడో తోడుగా, ఆయన కరుణాహస్తం ఎలా ఉందో, దేవుని సహాయం ఎలా దొరుకుతుందో, రాజుగారిని ప్రేరేపించి దేవుడు ఎలా సహాయం చేపిస్తున్నాడో, జరిగిన కార్యాలు అబద్ధాలా నిజాలా? నిజాలే. అన్నీ చెప్పేస్తున్నాడా? చెప్పట్లా. దేవుని స్తోత్రం. నేను సాక్ష్యం గురించి చెప్తున్నాను కదా ఇందాకడ. మీరు సాక్ష్యం చెప్తే మనుషులకు విశ్వాసం కలగాలి. అర్థమవుతుందా? మీరు సాక్ష్యం చెప్తే విశ్వాసులు దేవుని పని కొరకు పూనుకోవాలి. అది సాక్ష్యం అంటే. ప్రభు నా స్తోత్రం, పోయిన ఆదివారం రాలేదు, ప్రార్థన చేసుకుని వెళ్ళాను, దేవుని కృపలో పెళ్లి బాగా జరిగింది అంటే నువ్వేం చెబుతున్నావని? నువ్వు కూడా ప్రార్థన చేసుకుని వెళ్తే వాళ్ళ పెళ్లి కూడా బాగానే జరుగుద్ది, ఆదివారం మానేయమని చెప్పటమా? దాన్ని సాక్ష్యం అంటారా? నువ్వు చెప్పే మాట ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నింపాలి. ప్రభువు కొరకు పనిని చేయడానికి పూనుకోవడానికి వాళ్ళ మనస్సును స్థిరపరచాలి. అది సాక్ష్యం అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. భక్తుల జీవిత చరిత్రలు చదివితే మీరు చూడండి, వారి జీవితాల్లో వారు ఎదురుగైనటువంటి అనుభవాలు మనం చదువుతున్నప్పుడు మనలో కూడా ఏమొస్తుంది? గొప్ప విశ్వాసం. ఇక ఫలానా భక్తుడికి తోడుగా ఉన్నాడుగా, నాకెందుకు తోడుగా ఉన్నాడు ఆయన? అందుకే నెహెమ్యా విషయాలు వాళ్ళతో చెప్తున్నాడు. చెప్పి అంటున్నాడు, అందుకు వారు, అదిగో చూసారా రియాక్షన్ ఎలా వచ్చిందో? ఎప్పుడైతే ఇలా చెప్పాడో ఇక వాళ్ళు మాట్లాడడం మొదలెట్టారు. అప్పటి వరకు అన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలైంది యూదులు వెళ్ళి యెరూషలేం ప్రాంతానికి, కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా చక్కగా వండుకుని తిని పడుకున్నారు తప్ప పని చేయాలన్న ఆలోచన, కట్టాలన్న ఆలోచన వాళ్ళకి ఇంతవరకు రాలా. కానీ నెహెమ్యా వెళ్ళి దేవుడు అతనికి ఎలా సహాయం చేశాడో, రాజుగారితో మాట్లాడి దేవుడు ఎలా కావలసినవన్నీ సమకూర్చి పంపాడో, ఈ విషయాలన్నీ మాట్లాడుతుంటే ఇక వాళ్ళు మాట్లాడడం మొదలెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సాక్ష్యం విని పక్కనోడు బలపడాలి. నీ మాటలు విని వాళ్ళు నీరు గారిపోకూడదు. నీ మాటలు విని వాళ్ళకి దేవుని పని చేయాలని ఆశపట్టాలి. నీ మాటలు విని వాళ్ళకు కూడా కూటానికి రావాలని ఆశపడ్డాయి అంటే నమ్మ ఎల్లంగానే రాత్రి ఏమీ లేదు. ఎందుకుంటుంది? ఓ గొర్రెట్టు పడుకుంటే వచ్చావు కానీ నిండా ముసుకేసావు, మొహం కూడా కనపడకుండా నీ పనిలో నువ్వు ఉండవు అంటే ఏమీ సుఖం లేదండి. రాత్రి వెళ్ళింది కానీ చెప్పండి, ఈవిడ మాట ఇంకొకటి ఎవడన్నా వస్తాడా కూటానికి? చెప్పండి, వస్తాడా?
నెహెమ్యా మాట వినటంతో వీళ్ళు అంటున్నారు, మనము కట్టుటకు రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకున్నరి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు బలం? ఎక్కడి నుంచి వచ్చింది బలం ఇది? అర్థమవుతుంది? మీ మాటల్లో బలం అని తెలుసా? మీరు చెప్పే మాటలను బట్టి మనిషి బలం పొందుకుంటాడు, నీరు గారిపోతాడు. ఇక అంతే. నువ్వు దేనికి పనికొస్తావు అన్నాడు అనుకోండి మీ ఆయన్ని, ఇంకేం పనికొస్తాడు? ఇక అయిపోయింది. యేసు రక్తమే జయం. కొద్దిమంది అండి అస్సలు ఒక పిన్నిస్తో పొడవరు, మళ్ళీ మెల్లగా పోద్దని గాలి మెల్లగా పోకూడదు, ఒకేసారి పోవాలి. ప్రమాదం. మీరు ఎన్నడూ మనుషులను బలహీనపరచకూడదు. అర్థమవుతుందా? పిల్లలను కూడా వాళ్ళకి బలాన్ని నింపాలి, మీరు ధైర్యాన్ని నింపాలి. నీ వల్ల ఏమీ కాదు, నువ్వు చేతకానోడివి, నువ్వు పనికి మాలినోడివి, నువ్వేం చేయగలవు, నీకేమీ తెలీదు. ఇవన్నీ మంచి మాటలు కాదు. నీ మాటలు వింటే వాళ్ళకి బలం రావాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మనుషులను మంచి కొరకు ప్రేరేపించేవారుగా ఉండాలి. మీరు మనుషులను దైవ కార్యక్రమాల కొరకు పురికొల్పేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? అది మీ నోట్లో ఉంది, మీరు మాట్లాడే మాటల్లో ఉంది. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నారు. చరిత్ర మీరు చదివితే 140 సంవత్సరాల క్రితం యెరూషలేము మందిరం కడగొట్టబడింది. ఒక 50-60 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ మళ్ళీ రెండు దశలుగా వెళ్ళారు. అంటే అప్పటికే వెళ్ళి ఒక 80, 70, 80, 90 సంవత్సరాలు అవుతుంది. కానీ అప్పటి వరకు ఏమీ కదలకుండా మెదలకుండా, అసలు యెరూషలేముని కట్టాలనే ఆలోచన కూడా రాకుండా ఉన్న వీరు ఒక్క నెహెమ్యా వెళ్ళడాన్ని బట్టి, నెహెమ్యా మాట్లాడిన మాటలను బట్టి ఇక వాళ్ళందరిలోకి ధైర్యం వచ్చేసింది, బలం వచ్చేసింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము. మీరు మంచి కార్యాల కొరకు బలం తెచ్చుకోవాలి, ఓపిక లేకపోయినా. అర్థమవుతుందా? కొద్దిమంది ఓపిక లేకపోయినా ఎట్టగొట్ట చెప్పండి, పంచి కట్టి పై కండవ వేసి బయలుదేరతారు. ఏంటంటే విడాకులు ఇప్పించడాకంట పెద్ద మనిషి. మీ జీవితంలో ఎన్నడూ విడాకుల కార్యక్రమంలో పాల్గొనమాకండి. విడదీసే పని మనది కాదు. బైబిల్ చెప్తుంది, దేవుడు జతపరిచిన వారిని నెవర్. మంచి కార్యం కొరకు మీరు బలం తెచ్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం మందుండి చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. దేవుని కటాక్షం నీ మీదకి వస్తుంది, నీ పిల్లల మీదకి వస్తుంది. మంచి కార్యానికి మనం బలం తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో మీరు చూస్తే కులాల పేరుతో యుద్ధాలు చేసేసుకున్నారు అంతే. ఇదిగో రే మనోడిని కొట్టాడంటరా, మనోడంటే ఇక మన కులమోడని, మన ఇంటి పేరటోడని, ఇక అంతే. మొత్తం అందరు పోగొడిపోతారు అంతే. పోగొడిపోయి అక్కడికి వెళ్ళిపోయి రోడ్డు మీద నిలబడి ఆడవాళ్ళు చీపురి కట్టలో, మగవాళ్ళు కర్రలో, బరిసెలు, బల్లాలో. యేసు రక్తమే. ముసలమ్మ కూడా బయలుదేరద్దు ఏదో రకంగా. ఎందుకంట ఏం చేస్తాను వెళ్ళి? ఏదో ఒకటి బాబా 4 మాటలన్నా తిట్టేస్తాను, కొట్టలేకపోయాను ఎవరిని. దానికి బలమా? దానివల్ల ఏం ఉపయోగం? మీరు ఎన్నడూ పోట్లాటల్లో పార్టిసిపేట్ చేయమాకండి. అర్థమవుతుందా? నింద పడండి, కష్టమా పడండి, నష్టమా కొంచెం ఓర్చుకోండి. చెప్పినంత తేలికేం కాదు. కానీ మీరు పోట్లాడకుండా ఉంటే, రియాక్షన్ లేకుండా ఉంటే
ప్రభు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రం. చెడ్డవాటి కొరకు మనం బలం తెచ్చుకోకూడదు. కొద్దిమంది ఓపిక తెచ్చుకుని మరి యేసు రక్తమే ఎలక్ట్రాల్ తాగి మరీ వెళ్తారు పొట్టాడికి. మళ్ళీ అక్కడ నోరు గొంతారు తడారిపోద్దామని అని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినవి ఉంటాయి కదా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఒక గ్లాసుడు తాగి శక్తి తెచ్చుకొని ఏం జరుగుద్ది? నష్టం తప్ప ఏమైనా ఉందా? కానీ యూదులు చూడండి అంటున్నారు, ఇశ్రాయేలీలు, మనము కట్టుటకు పూనుకొందాం రండని ఈ మంచి కార్యం. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దైవ సంబంధమైన ప్రతి కార్యక్రమం మంచి కార్యక్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంట్లో రొక్కోవడం పెట్టుకున్నారు, మీరు బలం తెచ్చుకుని వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి. ఏం జరుగుద్ది? పెట్టుకున్నవాడికి ఆనందం, అందరూ అక్కడ ఉండడాన్ని బట్టి దేవునికి మహిమ. ఇప్పుడు ఎవరు లేకపోయినా బాగానే ఉంటుంది, నేను చెప్పేస్తాను అనుకుంటాం, కానీ మనుషులను దారి వేరుగా. చెప్పండి. ఒకరిని బట్టి ఒకరికి ధైర్యం, ఒకరిని బట్టి ఒకరికి బలం, ప్రోత్సాహం. మంచి కార్యాల కొరకు మనం బలం తెచ్చుకుని వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు, ఈ మంచి కార్యము చేయుటకై మనము బలము తెచ్చుకున్నాం. అయితే మొదలెట్టారు వీళ్ళు. వాళ్ళేమో అక్కడ బలం తెచ్చుకుంటుంటే వీళ్ళకేమో కడుపు రగిలిపోతుంది. దేశ రక్తమే జయం. సన్బల్లటును అమ్మోనీయుడు దాసుడగు టోబియాను వారును అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు, అబ్బో ఏ మాట? మనము కట్టుటకు పూనుకొందాము రండి అని చెప్పుకుంటున్నారు కదా. ఎల్లో ఒకళ్ళతో ఒకళ్ళు అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఎనబడింది. వాళ్ళకి ఎనబడి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుని పని చేసేటప్పుడు హేళన చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. అర్థమవుతుందా? మీరు చిన్న పని చేయండి హేళన చేస్తారు, పెద్ద పని చేయండి హేళన చేస్తారు, ఏ పనన్నా చేయండి. మీరు తాగి తననాల రోడ్డు మీద పడిపోండి అంటారు, మీ జోలికి వస్తారు. అసలు ఒరే ఆడి జోలికి ఎందుకు వెళ్ళేవారా నాయన, ఇంకెవడ లీడర్ నీకు? దేవుని పని అంటే చాలు ప్రతోడు నోరు లెగిసిద్ది. హేళన చేసేవాళ్ళు ఎక్కడ లేరు చెప్పండి? నెహెమ్యా కాలంలో లేరా? ఇప్పుడు మన కాలంలో లేరా? ఉన్నారు. నీ దేవుడేడి కదా? ఉంటే కనుక ఇట్ట ఎందుకు జరిగింది, అట్ట ఎందుకు జరిగింది, అదేంటి ఇదేంటి, ఎన్నో. మొన్న ఆయన డెడ్ బాడీ దగ్గర నుంచి చెప్తున్నాడుగా, ఏదేదో చెప్తున్నాడు ఆయన. ఏం తెలుసు వాళ్ళకి? మనము మనుషుల మాటలకు కురింగిపోనవసరం లేదు. మనుషులు మనల్ని ఎన్నడూ పైకెత్తుతారు అనుకోమాకండి. మనల్ని హేళన చేసే వాళ్ళు ఎప్పుడూ మనతో ఉంటారు. కట్టేస్తావా, అయిపోద్దా, మీరు చేసేస్తారా? ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూసాం. మీ వల్ల అవుద్దా? ఏందంటారో? వీటన్నిటికీ సమాధానం మౌనమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు పెళ్ళికి రెడీ అయ్యి చక్కగా పట్టుచీర కట్టుకు వెళ్తున్నారు అనుకోండి, ఒక్కొక్కళ్ళు పిలిచి అడుగుతున్నారు అనుకోండి, మాట్లాడుకుని చెప్పుకుంటూ వెళ్తారా? విజయవాడ బస్సు 9ంటికి, 8:55 అయింది, గబగబా వెళ్తుంటే ఒక్కొక్కరు అడుగుతున్నారు, ఎక్కడ కొందాం అక్క ఈ పట్టుచీర అని. సరే మొత్తం ఎవరమంతా చెప్తారా? చెప్పుకుంటే ఏమవుద్ది? పుణ్యకాలం గడిచిపోద్ది, ఆ బస్సు వెళ్ళిపోద్ది, ఆధార్ కార్డుకి పని చేయదు ఆటోలో. యేసు రక్తమే జయం. అర్థమవుతుంది మీకు? హేళన చేసే వాళ్ళని చేయనివ్వండి, లెట్ దెమ్ బార్క్, వాళ్ళని మొరగనివ్వండి, మనం కంగారు పడవసలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడేడంచు
నన్నడుగుచున్నారు నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎలా ఉన్నావని చూపను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? దేవుడే కనుకుంటే మీ చేలు ఎందుకు పడి? మా చేలు అంటే పడిపోయింది అనుకోండి, మా దేవుడికి దేవుడు కాదంటారుగా మీరు. సరే, మీ దేవుడే దేవుడైతే మరి మీ చేలు ఎందుకు పడిపోయింది? మీ దేవుడే దేవుడైతే మీ అక్క ఎందుకు చచ్చిపోయింది? హేళన చేసేవాళ్ళు చెప్పండి ఉంటారు. అసలు మనం అందరికి ఎక్కడ సమాధానం చెప్తాం చెప్పండి? ఇంకో మాట చెప్పనా, మనం అందరికీ సమాధానం చెప్పకూడదని కొన్నిసార్లు దేవుడు మనకు సమాధానం చెప్పడం. ఒకవేళ చెప్పాడు అనుకోండి దేవుడికి, మనం అందరి దగ్గర కూర్చుని మొదలెడతాం. ఇక ఇదిగో ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది, ఈ పనిలో ఉంటాం మనం. ఇక దేవుని వైపు చూడడం, దేవుని స్తుతించడం, దేవునితో ఉన్నాం, ఇక అందరికి చెప్పే పనిలో ఉంటాం. అందుకని కొన్నిసార్లు ఎందుకో దేవుడు మనకు కూడా చెప్పడేమి చెప్పకుండా చేసేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే బయలుదేరారా నాయన, కడతారంట్రా. రాజుగారికి ఎదురు తిరిగి కడతారంటారు. వెళ్ళు, ఎట్ట కడతారో చూద్దాం. ముందుకెళ్తే అంటాడు, వీళ్ళు కట్టే గోడలు అంటే నక్కలు ఎక్కితే పడిపోతాయి అంటారు. ఎంతగా డిస్కరేజ్ చేయడం చూసారా? అర్థమవుతుందా? డిస్కరేజ్ చేసేది అపవాది సంబంధుల మనసు, నిరుత్సాహపరచకూడదా? అర్థమవుతుందా? అమ్మాయి నువ్వు వండితే కుక్కలు కూడా తినమమ్మాయి అంటే ఇంకెప్పుడన్నా వండుద్దా? రోజు నువ్వే వండుకు తిని నీకు చేసేదేముంది? ఎట్టగట్ట బాగానే ఉందలే, కొంచెం ఉప్పు ఎక్కువైంది, రేపు తగ్గించంటే సరిపోద్ది. హేళన చేస్తే వండుతారా చెప్పండి? హేళన చేస్తే పని చేస్తారా? హేళన చేసే స్వభావం చాలా ప్రమాదకరమైంది. అందుకని అపహాసకులు కూర్చుండే చోటన నీకు వాళ్ళ దగ్గర కూర్చున్నావు అనుకో, నీకు అపహాస్యం వచ్చేస్తుంది. ఇక ఊరికి కోడిగాలు వస్తాయి, ఇక హేళన మాటలు వస్తాయి. తక్కువ చేసి మాట్లాడటం అలవాటు అయిపోతుంది నీకు. యేసు రక్తమే జయం. చదవండి అన్నమాట. హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పారు. అందుకు నేను ఒకటే మాట, గన్ షాట్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అది ఆన్సర్కి ఒకటే ఆన్సర్ మన దగ్గర, దేవుడే. స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన. ఒరే నాయన, మీకేముందరు అసలు ఇక్కడ? హూ ఆర్ యూ టు టాక్? నువ్వెవడో అసలు ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి? నెహెమ్యా ఉన్నాడు చూసారా? రాజుతో ఎలా మాట్లాడాలో తెలుసు, దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసు, శత్రువుకి ఎలా సమాధానం చెప్పాలో కొద్దిమందికి ఏమీ తెలియదండి. మళ్ళీ వాళ్ళ అమ్మ చెబుద్ది, మా అమ్మాయికి అసలు ఏమీ తెలియదండి. మరి ఏమీ తెలియకుండా ఏం చేస్తా? ఎట్ట పెంచా చెప్పండి? తెలియొద్దా? భర్తతో ఎలా మాట్లాడాలి, పాస్టర్ గారితో ఎలా మాట్లాడాలి, అత్తగారితో ఎలా మాట్లాడాలి, అపవాదితో ఎలా మాట్లాడి ఎదిరించాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అందుకనే మనం దేవుని పాదాల దగ్గర ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పాద సన్నిధిలో ఉంటే ఆయన మీకు అన్నీ నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంటెక్లు బీటెక్లు ఇవ్వలేని జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకోవడం తప్పులేదు, కానీ దైవ సంబంధమైన జ్ఞానం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అందుకే అంటున్నాడు, మా దేవుడు మా ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. హల్లెలూయా.
చెప్పండి ఆ మాట. ఆకాశమందు నివాసి అయిన దేవుడు మా ప్రయత్నమును మన దేవుడు ఎవరు చెప్పండి, చెప్పండి. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా, నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. తానే మా ప్రయత్నమును సఫలము చేయను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు కొంగదీసే దేవుడు కాదు, నీ వల్ల ఎక్కడ వద్దురనే దేవుడు కాదు. నీ ప్రయత్నాన్ని ఆయన సఫలపరుస్తాడు. ఏంటి మీరు మీటింగ్ పెట్టారు? వినండి వినండి. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే. ఎవరున్నారు నీ వెనకాల? చెప్పండి, ఎవరున్నారు నీ వెనకాల? మాట్లాడరండి, వెనక్కి తిరిగి చూసుకోమాకండి ఎవరు ఉన్నారని. నేను చెప్పేది దేవుని పని చేసే వాళ్ళు అని ఎవరున్నారు వెనకాల అంటే దేవుడు ఉన్నాడు మన వెనకాల. స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథంలో అంటాడు, యెహోవా సైన్యపు వెనకటి భాగమున ఆయన కావలిక ఆయన అంటాడు, ఆయన నీ ముందర నడుచుదంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తానుసారంగా మీరు ఏదైనా ప్రయత్నం చేయడం ప్రారంభిస్తే, వాక్యానుసారంగా మీరు ఏదైనా పనికి పూనుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర టాలెంట్ లేకపోవచ్చు, మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ ప్రభు మీతో ఉండి కార్యం సఫలం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గర ఏమీ లేదయ్యా అని అక్కడే కూర్చోాల. నెహెమ్యా ప్రయత్నం మొదలెట్టాడు, ఇక్కడ దాకా వచ్చాడు. శత్రువుతో కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. కంగారం పడమంటారా మీరు? అసలు మీకు ఇక్కడ రావటానికే ఛాన్స్ లేదు, ఎందుకు వచ్చారో నాకు తెలీదు, దేవుడు మాతో ఉన్నాడు, మేము కడతాకి పూనుకుందామంటే దానికి కారణం దేవుడే. దేవుడు మా వెనకాల ఉన్నాడు కాబట్టి పనికి పూనుకున్నాం. మీరేం కంగారు పడద్దు, పని అంతా జరుగుద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రయత్నం చేయకుండా సఫలం ఎట్ట వస్తుంది? ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు, ఎన్నో రోజులు బ్రతికాడుగా జక్కయ్య, కానీ ఆ రోజు ప్రయత్నం చేశాడు. ఏమని? యేసయ్యను చూడాలని. చూడాలని ఏం చేశాడు? అనుకున్నాడా సరిపెట్టుకున్నాడా? అనుకుని సరిపెట్టుకోవాలా, ప్రయత్నం చేశాడు. మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కడమే కాదు, అబ్బా యేసయ్యని ఇంట్లోకి చేర్చుకున్నాడు. రక్షణ వచ్చేసింది, ఇంటిల్లో పాది. హల్లెలూయా, హల్లెలూయా. నేడు ఈ ఇంటికి అసలు జక్కయ్య మాట్లాడదండి, ఒక్కొక్కడు మైండ్ చెదిరిపోయి ఉంటుంది. ఏంటి జక్కయ్యనా? ఈ జక్కయ్య 10 రూపాయలు అంటే 100 రూపాయలు రాసి లాక్కెళ్ళిపోతాడు పన్ను. ఈ జక్కయ్య 4 గింతలు ఇచ్చేస్తాడా? ఆస్తి అమ్మి సగం. ఎవరినా ఏం మాటలు? ఏమన్నా చేశాడా దేవుడు? యేసయ్య ఏమన్నా హడావుడి చేశాడు? అక్కడ వెళ్ళాడంతే. స్తోత్రం. యేసయ్య మన ప్రయత్నాలు సఫలం చేసే దేవుడు. హల్లెలూయా. చూద్దామని వచ్చామో కానీ నిన్ను నిలబెడతాడు ఆయన. నిన్ను మూల స్తంభంగా, సజీవమైన రాయిగా నిన్ను నిలబెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము చేసే పని మంచి పని, మనము చేసే పని వాక్యానుసారమైన పని, మనము చేసే పని దేవుని రాజ్య నిర్మాణం కొరకైన పని. ఈ పనిలో చెప్పండి, మనతో ఎవరున్నా లేకపోయినా ప్రభు ఉంటాడు. దేవుని స్తోత్రం. మన దగ్గర ఏమున్నా లేకపోయినా ఆయన సహాయం మనకు చేస్తాడు. ఖచ్చితంగా పని జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించండి, పనికి పూనుకోండి, అడుగు ముందుకేయండి, ధైర్యంగా దేవుని పనిలో ఉండండి. హేళన చేసేవారి వెంక, అపహాస్యం చేసేవారి వెంక చూడకండి. ప్రభు వైపు చూచుచు ఓపికతో ముందుకు పరిగెత్తాం.
ప్రభువు పరుగు పందాన్ని ముగిస్తాడు. ఒక రోజున మనం అనుకున్నది కల్లారా చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైన కార్యాలు ప్రభువు చేస్తాడు. మానవ జ్ఞానానికి మించిన కార్యాలు ప్రభువు చేస్తాడు. దేవుని స్తోత్రం. వితిన్ 52 days అంట, 52 రోజుల్లో లేపి కట్టేశాడు అంతే గోడలన్నీ. యెరూషలేం గోడలు అంటే ఏంటి, మన గోడలు అంటే అనుకున్నారా? 52 రోజుల్లో ఎట్టా అవుతురా ఇది అన్న వాళ్ళ నోరు మూసేటట్టుగా చేయి కలపాలి, మనసు కలపాలి. ప్రభు పని చేయాలన్న బలమైన కోరిక మీలో ఉండాలి. అర్థమవుతున్న డబ్బు లేకపోయినా పర్లా, కోరిక ఉండాలి. అర్థమవుతున్న బలం లేకపోయినా పర్లా, విశ్వాసం ఉండాలి. కొద్దిమందికి ఏమీ ఉండదు. ఒంట్లో ఓపిక లేదయ్యా, జేబులో డబ్బులు లేవయ్యా, ఉట్టిగట్ట ఉన్నానయ్యా, ఊరేం పొమ్మంటుందయ్యా, పోనాని నేను ఇక్కడ బట్టు పట్టుకుని కూర్చున్నానయ్యా. పిచ్చి మాటలు చెప్పకండి, విశ్వాసంతో ఉండండి, బలమైన కోరిక కలిగి ఉండండి. అర్థమవుతుందా? నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి కాదు, నీ దగ్గర ఏదో ఉందని కాదు, శూన్యంలో సృష్టిని కలుగజేసిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి కడుపు నిండా పెట్టిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నదాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర లక్షలు లేకపోవచ్చు కానీ ప్రభు ఉన్నాడు. ఆమేన్. దేవుని వాగ్దానాలు ఉన్నాయి మనతో. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి చెప్పండి? నెహెమ్యాలాగా పూనుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అట్టి గొప్ప స్థిరమైన మనస్సు పరిశుద్ధాత్ముడు మనకు దయచేయను గాక. హేళనల వైపు చూడకండి, ఆటంకాల వైపు చూడకండి, పరిస్థితుల వైపు చూడకండి. వాటిని అక్కడ పడేయండి. ప్రభు నీతో ఉన్నాడు. నీ ప్రయత్నాన్ని సఫలం చేసే దేవుడు ఆయన. నువ్వేమి అనుకుంటున్నావో, దైవ చిత్తానుసారంగా ఏమి తలంచుచున్నావో దానిని నెరవేర్చే దేవుడు ఆయన. దానిని జరిగించి చూపించే దేవుడు ఆయన. శత్రువులు తల దించుకునేట్లుగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. నిన్ను అవమానించిన వారు సిగ్గుపడే రోజు ఒకటి ఉంది. నిశ్చయంగా అలా చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సజీవుడైన రక్షకుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వివేచం కలిగి జీవించు. దేవుని పని చేయడానికి పూనుకో. దేవుని పనిలో భాగస్వామిగా ఉండు. ఇంకా దూరంగా ఉండి దేవుని కార్యాలను చూడని వానిగా, అనుభవించని వానిగా బయటే ఉండిపో. మాకు నెహెమ్యాతో చేయి కలిపారు ఆ యూదులు. అంతే, పని చేయడం ప్రారంభించారు, పూనుకుంటం ప్రారంభించారు, కడదాం అనుకుంటున్నారు. అంతే, పని మొదలైంది. అద్భుతం జరిగినట్లుగా మనం తర్వాత అధ్యాయాల్లో చూస్తాము. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఇది దేవుని పని, దేవుని పని. ప్రభువా, నీ జ్ఞానంతో నీ పని చేయాలయ్యా. ఇదిగో ఈ విషయంలో నెహెమ్యా పొరపాటు చేశాడంటానికి లేదు. అంత జ్ఞానంగా ప్రతి అడుగు వేశాడు. పురుషులారా, మీ కుటుంబాన్ని కట్టుకోవడం అంత తేలిక అనుకుంటున్నారా? నెహెమ్యాలాగా నాకు కూడా జ్ఞానమేవు ప్రభు అని దేవుణ్ణి అడగండి. ప్రతి అడుగు నీ చిత్తానుసారంగా వేయడానికి, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. స్థిరమైన విశ్వాసం నాకు దయచేయండి ప్రభువా. తీవ్రమైన కోరిక నాలో పుట్టించు నాయన. ఆకలి దప్పులు కలుగజేయి ప్రభువా. చేతులు పైకెత్తుదాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పని చేయాలి. మనకు ఒకే ఒక జీవితం దేవుడిచ్చాడు. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా పని చేయకుండా ఇంకెన్ని సంవత్సరాలు కాలక్షేపం చేద్దాం? పనికి పూనుకుందాం. దేవుని రాజ్య నిర్మాణంలో పాలిభాగస్థులం అవుదాం. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇదిగో శిష్యుల వెనువెంట వచ్చి సూచక క్రియలు జరిగించి పనిని స్థిరపరిచిన దేవుడు ఆయన. నెహెమ్యాతో కూడా వచ్చి నెహెమ్యాతో చేస్తున్న ప్రయత్నాన్ని సఫలపరిచిన దేవుడు ఆయన. నీ దేవుడు ఎవరనుకుంటున్నావు?
సఫలపరిచే దేవుడు. నీ దేవుడు ఎవరు అనుకుంటున్నావు? శత్రువుల నోళ్ళు మూసే దేవుడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు, చదును భూమి అయిపోతావు అన్నాడు అంతే. హల్లెలూయా. జెరుబ్బాబెలును అడ్డగించలేకపోయింది. ఏదో అనుకుంది పర్వతం, ఏమీ చేయలేకపోయింది. చదును భూమిగా మార్చే దేవుడు జెరుబ్బాబెలుతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా దేవుడే మన దేవుడు. నెహెమ్యాకు తోడుగా ఉన్న దేవుడే మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఓ నీతో కూడా ఉండి కార్యము సఫలము చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో కూడా ఉండు ప్రభువా. అయ్యా, నా ప్రయత్నాన్ని నీ చిత్తానుసారంగా సఫలపరచయ్యా. దేవుని పని మంచి కార్యమని మీకు అర్థమవ్వాలి. సాకులు చెప్పకండి, లోకరీతిగా మనుషుల వల్లే మాట్లాడకండి. ఇది మంచి కార్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, ముగించుకుందాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అయ్యా, 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 అయ్యా. నెహెమ్యాతో ఎలా ఉన్నావో ప్రభా, మాతో కూడా ఉండయ్యా. నెహెమ్యాకు ఉన్నటువంటి ఆ వివేకం, జ్ఞానం, విశ్వాసం, శుద్ధ హృదయం మాకు కూడా దయచేయను ఆయన. హల్లెలూయా. మీ పని కొరకు మమ్మల్ని బలపరచయ్యా. రక్షకుడా, మీ స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. తలల పైకెత్తి ప్రార్థన చేయండి. చేయండి, చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. అలసిపోమాకండి, నిద్రపోమాకండి, ప్రార్థన చేయండి. ప్రభువా, కృప చూపయ్యా, కృప చూపయ్యా. మనము కట్టుటకు పూనుకొందము రండి, మనము కట్టుటకు పూనుకొందము రండి అని బలము తెచ్చుకున్నటువంటి ఆ యూదుల వలె మేము కూడా ఉండడానికి సహాయం చేయండి. మా శక్తి చేత, మా బలము చేత కాదు గాని నీ ఆత్మ ద్వారానే ఈ కార్యం జరుగుతుంది ప్రభువా. పైనుండి వచ్చే సహాయం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కుటుంబంలో జరిగించమని మీ పాదాల దగ్గర ఆయన అయ్యా మీరే సహాయం చేయవలసిందిగా నాయన. అయ్యా తల్లి మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేస్తున్నాను నాయన. దయచేసి మీరు సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి నాయన, సహాయం చేయండి ప్రభా. అయ్యా తల్లి నాయన ప్రభా మీ వైపు చూస్తున్నాం నాయన. అయ్యా తల్లి మీ అందరినీ నాయన సహాయమైన సహకారమైన కలుగుతుంది కదా నాయన. అయ్యా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్ జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలెన్ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములే జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఎస్ ఎస్ మా దేవా నీ ఆత్మ తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము.
స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షముగా జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యమో యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యమో. ప్రార్థన చేసుకుందాం. దేవునికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని వాక్యం చెప్తుంది. నీ ఊహకు మించిన కార్యాలు, నీ ఆలోచనల కంటే గొప్పమైన కార్యాలు ప్రభువు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఆజ్ఞల మార్గంలో నీవు నడవడం ప్రారంభిస్తే, స్థిరమైన హృదయం కలిగి నీవు ఆయన వెంబడించడం ప్రారంభిస్తే ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన కార్యాలు చేసే వ్యక్తిగా నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. క్రీస్తు అనే బండ మీద నీ అడుగులు స్థిరపరుస్తాడు, నిలబెడతాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఒకరు చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో కూడా నాయన మరొకసారి నెహెమ్యా జీవితంలోంచి నాయన మీరు మాకు అనేకమైన పాఠాలు మీరు నేర్పించినందుకు వందనాలు ప్రభా. నెహెమ్యా నాయన ప్రభా, ఎలాగ నాయన ప్రభా నాయన మంచి నాయన ముందు నాయన చూపు కలిగిన ఆయన ప్రభా, ముందు ఆలోచనలు కలిగిన ఆయన, మీ పని కొరకు నాయన, మీ చిత్తము కొరకు నాయన, ఎలాగైతే నాయన పని కొరకు పూనుకున్నాడో, ఎలాగైతే పని కొరకు నాయన అయా సిద్ధపాటు కలిగి ఉన్నాడు నా తండ్రి, అలాంటి సిద్ధపాటును నాయన, అలాంటి నాయన మంచి జ్ఞానమును మంచి తెలివిని మాకును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. మీరు నాయన నెహెమ్యా హృదయంలో ఏదైతే ఉంచారో నాయన, ఆ మాటలు ఎవరితోనూ ఎక్కడ చెప్పలేదని మీరు మాతో చెప్పారు ప్రభా. నాయన మేము ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో నాయన, ఎక్కడ ఎలా మౌనంగా ఉండాలో ప్రభా మీరు మాకు నాయన నెహెమ్యా జీవితంలోంచి మీరు మాకు నేర్పించారు నాయన. మా నోటికి మేము ఎక్కడ కాపు పెట్టుకోవాలో, మేము ఎక్కడ నాయన మౌనంగా ఉండాలో, ఎక్కడ జ్ఞానం కలిగి మాట్లాడాలో అయ్యా మీరు మాకు నేర్పించారు నాయన. అలాగ మేము నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. ఎదుటి ఉన్న వ్యక్తులతో మాట్లాడుతూ కూడా నెహెమ్యా ప్రార్థన చేశాడు మనసులో నాయన. అలాంటి ప్రార్థనా అనుభవం, అలాంటి ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. ప్రార్థనా వరమును, ప్రార్థనాత్మను మీరు మాకు దయచేయండి. నెహెమ్యా ఎలా అయితే విశ్వాసంతో నాయన ప్రభా మీ వైపు చూచాడో నాయన, అలాంటి విశ్వాసం మాకు దయచేయండి. అవునయ్యా, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రలో మేము ముందుకు కొనసాగుతుండగా, మీ పనిలో ఉంటుండగా నాయన హేళన చేసేవారు నాయన ప్రభా, వెనక్కి లాగేవారు ప్రభా నాయన తండ్రి అనేక మంది ఉంటారని ప్రభా మీరు నాయన ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. బోరకనే నిల్చుంటే యెహోవా కార్యాలు చూస్తారని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. మేము నాయన ఓరకనే నిల్చుని నాయన నీ పని చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. నెహెమ్యా ఆకాశమందున్న దేవుడు మాకు సహాయం చేస్తాడని, ఆయన మాకు తోడుగా ఉన్నాడని నాయన ప్రభా మీరు మాతో మాట్లాడావు కదా నాయన. మీరు మాతో ఉన్నారని, మీరు మా ప్రతి పరిస్థితిని చూస్తున్నారని నాయన ప్రభా మేము ధైర్యముగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. విశ్వసించువాడు కలవరపడనని మీ వాక్యం సెలవిస్తుంది నాయన.
అలాంటి విశ్వాసం మాకును మీరు అనుగ్రహించండి నాయన. బలమైన విశ్వాసం మాకు దయచేయండి నాయన. అయ్యా, మనుషుల మాటలు చూసి కలవరపడిపోనివద్దు నాయన. మనుషుల వైపు చూసి నాయన తొందరపడిపోనివద్దు నాయన. ఇది ఏం జరుగుతుందని ఆలోచించనివద్దు నాయన. అయ్యా తండ్రి, నీకంటే ముందుగా పోవాడు నీ దేవుడైన యెహోవాయేనన్నావు నాయన. నీ కార్యములు సఫలం చేసే దేవుడు నేనున్నానని మీరు సెలవిచ్చావు కదా నాయన. అవును నాయన, మేము పనిని పూనుకున్నప్పుడు అది నీ వాక్యానుసారమైనది అయినప్పుడు నాయన, అది మీ చిత్తానుసారమైనది అయినప్పుడు ప్రభా, మీరే మా కార్యాలు సఫలపరుస్తానని మీరు చెప్పావు కదా నాయన. అయ్యా, మీరు మాట ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయన. అయ్యా, మీరు మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది నాయన. అది తగిన కాలమందు నాయన. అయ్యా, మీరు నెరవేర్చడానికి సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడవు నాయన. ప్రభా, మీ వైపు మేము చూడడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ పైన ఆనుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన. ధైర్యం తెచ్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. మీ పనిని పూనుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. ప్రతి సత్కార్యం విషయంలో నాయన, ప్రతి మంచి పనిలో నాయన తండ్రి మేము పనిని పూనుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. చెడ్డ కార్యాల్లో మేము దూరంగా ఉండడానికి నాయన, అపహాసించే విషయంలో నాయన ప్రభు ఎక్కడ మేము నాయన అయ్యా తండ్రి వారు ఉన్న చోట కూర్చోకుండా నాయన, మా నోటి వెంట నాయన ఇతరులు నాయన దూషించే వారిగా, హేళన చేసేవారిగా మేము ఉండకుండా నాయన, నీ బిడ్డలకు తగినట్లుగా నాయన తండ్రి మేము ఎక్కడుంటే అక్కడ ప్రజలు ధైర్యం తెచ్చుకోవాలి నాయన. మేము ఎక్కడుంటే అక్కడ ప్రజలు విశ్వాసంతో నింపబడాలి నాయన. మీ పని కొరకు నిలబడాలి నాయన. నెహెమ్యా నాయన అక్కడ ఉండడాన్ని బట్టి నాయన, మీరు నెహెమ్యాకి ఎలాగూ నాయన తోడుగా ఉన్నారో నాయన, నెహెమ్యా నాయన తండ్రి రాజు ద్వారా ఎలా మీరు మాట్లాడి కార్యాలు జరిగిస్తున్నారని ప్రజలతో చెప్పినప్పుడు నాయన, వారు పని చేద్దాం రండి అని పని కొరకు పూనుకున్నారని మీరు మాట్లాడారు కదా నాయన. నాయన, మేము ఉన్న చోట కూడా నాయన మీ పని జరగాలి, మీ రాజ్యము కట్టబడాలి, శత్రువు నాయన తండ్రి కోటలు కూలిపోవాలి నాయన. అలాంటి ధైర్యంతో, అలాంటి విశ్వాసంతో, అలాంటి అభిషేకంతో మమ్మల్ని నింపండి నాయన. సంఘముగా నాయన మీ కొరకు నిలబడే శక్తిని మాకు దయచేయండి. మా బలం మా శక్తి కాదు నాయన, మీ ఆత్మ ద్వారానే కార్యాలు జరిగించే దేవుడవు నాయన. తండ్రి నాయన, మీరు మీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మందిరం కొరకు నాయన మరి ఈ 3 దినాలుగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి ఈ దినం కూడా నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ కార్యాన్ని మీరు జరిగించండి నాయన. నెహెమ్యా ఎలా అయితే పని కొరకు పూనుకున్నాడో అలాగూ నాయన మీ నాయన తండ్రి మరి దాసులు కూడా నాయన ప్రభా నాయన పని కొరకు పూనుకుంటుండగా నాయన మీరే కార్యాలు సఫలం చేయమని వేడుకుంటున్నాం నాయన. ఎక్కడ ఎలాంటి ఆటంకాలు, అడ్డుబండలు ఎదురవ్వకుండా మీరు సహాయం చేయండి నాయన. మీ కార్యాలు మీరు జరిగించండి. ప్రతి నాయన తండ్రి పల్లం పోర్చబడినట్లుగా, ప్రతి కరుకు మార్గం నునుపుగా ఉన్నట్లుగా నాయన అయ్యా, ప్రతి ఎత్తు నాయన ప్రభా సదునుగా మార్చబడినట్లుగా నాయన ప్రభా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం నాయన. మీరు ఆకాశ వాకిలు విప్పండి నాయన, పట్టజాలంతా దీవెనలు మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం నాయన. సమస్తమును సమకూరి మేలుకై జరిగించే దేవుడవు నాయన. మిమ్మల్ని ప్రేమించే వారికి నాయన ఏ మేలు కొదువై ఉండదన్నావు నాయన. ప్రభా మీరు సమస్తాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నావు నాయన. మీ గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. మీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. మీ వాక్యాన్ని మేము గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి నాయన. ప్రభా మీరు ఇంకా మాట్లాడుతున్నారు నాయన. ప్రభా మనుషులు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండకపోవచ్చు కానీ నాయన మీరు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడని, మీరు ఎల్లకాలంలో ఎల్లవేళలా నమ్ముకొనదగిన దేవుడని ప్రభా మీరు మాతో మాట్లాడారు నాయన. మనుషులు ఆలోచనలు మారచ్చు, మనుషుల తలంపులు మారచ్చు, మనుషుల ప్రేమ నాయన అరుగై ఉండొచ్చు కానీ నాయన మీరు ఎల్లప్పుడూ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడవు నాయన. తండ్రి మీరు ఎల్లప్పుడూ మాతో ఉండే దేవుడవు నాయన. మీ సన్నిధికి నాయన మేము ఎల్లప్పుడూ నాయన మేము ఎప్పుడు దూరం కాకుండా నాయన తండ్రి మీతోనే మేము అంటుకట్టుబడి ఉండడానికి, మీతోనే మా జీవితాలు నాయన పెరవేయబడ్డానికి, మీ అడుగు జాడల్లోనే మేము నడవడానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ జీవిత కాలం అంతా మీ సన్నిధిలో నమ్మకస్తులై ఉండడానికి ప్రభా మీరు అక్కడ కొరకు మీ రాజ్యం కొరకు మేము ఎదురు చూడడానికి మీరు మమ్మల్ని పిలిచినప్పుడు ఒకవేళ నాయన ప్రభా మీరు అక్కడ వరకు నాయన మేము నిలిచి ఉంటే తండ్రి నాయన మీతో కూడా మేము ఉండునట్లుగా మీ కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని, తిరిగి కుటుంబాలకు వెళ్తుండగా మీ సన్నిధి సమాధానం మాతో ఉంచమని నాయన మీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీ వాక్యాన్ని ప్రకటించిన మీ దాసుని బలపరిచి అభిషేకించి మీ శక్తితో నింపి వాడుకున్నామని, సంఘమును పరిచర్య అంతా మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం
కూడిన మనకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు సదా తోడయుండి బలమైన దేవుని కార్యాలు జరిగించుటకు స్థిరపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. రేపు ఉదయం 8 గంటలకు సండే స్కూల్, 9 గంటలకు ఆరాధన. సిద్ధపడి రండి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రేపు